ఎన్నిసార్లు కొట్టినా చావని పాము లాంటిది ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న ఉగ్రవాదం. నిజానికి ఆపరేషన్ సింధూర్ తర్వాత టాప్ వాంటెడ్ టెర్రరిస్టులైన హఫీజ్ సయీద్, మసూద్ అజార్ వంటి వారు పాకిస్తాన్లో అజ్ఞాతంలోకి వెళ్లారు. అయినా పాక్ బుద్ధి మారట్లేదు. ముఖాలు మార్చుతూ ఉగ్ర నాగులను పెంచి పోషిస్తోంది. ఇదే టైంలో పాకిస్తాన్ ఒక కొత్త టెర్రరిస్ట్ లీడర్ను సృష్టించింది. ఇంతకు ఆయన ఎవరు? ఎందుకని ఆయనకు పాకిస్తాన్ సైన్యం మద్దతు ఉందని చెప్తున్నారు? ముఖాలు మార్చుకుంటున్న పాకిస్తాన్ టెర్రరిజం. తెరపైకి కొత్త ఉగ్రనేత మహమ్మద్ యాకూబ్ షేక్. పాకిస్తాన్ ఎప్పుడు పొరుగు దేశం నాశనాన్ని కోరుకుంటోంది, విద్వేషాన్ని పెంచి పోషిస్తోంది. ఆర్థికంగా సంక్షోభంలో ఉన్న, చేసేందుకు పని లేకపోయినా పొరుగు దేశంతో సాయం కన్నా ద్వేషమే కోరుకుంటోంది. భారత్పై ఉగ్రదాడుల పన్నాగాలకు వేదికగా మారిన పాకిస్తాన్ పేర్లు మారుస్తూ, ముఖాలు మార్చుకుంటూ ఉగ్రవాదాన్ని కొనసాగిస్తూనే ఉంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత పరిస్థితులు కొంత మారినట్టు కనిపించినా వాస్తవం మాత్రం మరోలా ఉంది. ఒకప్పుడు భారత్కు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులుగా ఉన్న హఫీజ్ సయీద్, మసూద్ అజార్ వంటి వాళ్లు ఒక్కసారిగా వార్తల నుంచి మాయమయ్యారు. వారంతా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఇదే సమయంలో పాకిస్తాన్ మరో కొత్త ఉగ్రనేతను ముందుకు తెచ్చిందన్న ఆరోపణలు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో చర్చకొస్తున్నాయి. ఆ కొత్త ఉగ్రనేత పేరు ఖారీ మొహమ్మద్ యాకూబ్ షేక్. లష్కర్-ఇ-తోయిబా నుంచి ఉగ్ర శిక్షణ పొందిన ఇతడు ఇప్పుడు స్వతంత్రంగా తనకంటూ ఓ కొత్త సంస్థను నిర్మించుకున్నాడు. ఆ సంస్థ పేరు సెంట్రల్ ముస్లిం లీగ్. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈ సంస్థను పాకిస్తాన్లో ఓ రాజకీయ పార్టీగా నమోదు చేశారు. అంతేకాదు, దీనికి పాక్ సైన్యం పరోక్షంగా మద్దతు ఇస్తుందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. 1972లో పాకిస్తాన్లోని బహావల్పూర్లో జన్మించిన ఖారీ యాకూబ్ మొదట మదర్సాల చదువు పూర్తి చేసి మత ప్రచారకుడిగా తన జీవితాన్ని ప్రారంభించాడు. అయితే క్రమంగా తీవ్రవాద భావజాలానికి లోనై ఉగ్రవాద మార్గంలోకి మళ్లాడు. 2012లో మొదటిసారిగా ఖారీ యాకూబ్ షేక్ను యునైటెడ్ స్టేట్స్ ఉగ్రవాదిగా తెలిపింది. ఆ టైంలో ఇతను లష్కర్-ఇ-తోయిబా కోసం పనిచేస్తున్నాడనే ఆరోపణలు వచ్చాయి. అలాగే ఇతనికి జైషే మొహమ్మద్ చీఫ్ మసూద్ అజార్తోనూ సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఇంటెలిజెన్స్ అధికారులు చెబుతారు. 2017లో ఖారీ దిఫాయే పాకిస్తాన్ కౌన్సిల్ గుర్తుపై ఎన్నికల్లో పోటీ చేశాడు, కానీ విజయం సాధించలేదు. 2025 ప్రారంభంలో ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగినప్పుడు ఇతను తాలిబాన్ పాలనకు వ్యతిరేకంగా ఫత్వా జారీ చేశాడు. ఇదే ఆయనకు పాకిస్తాన్ సైన్యంతో సన్నిహిత సంబంధాలకు దారితీసిందని చెబుతారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత నుంచి మసూద్ అజార్, హఫీజ్ సయీద్ అజ్ఞాతంలో ఉన్నారు. ఆపరేషన్ సింధూర్లో మసూద్ కుటుంబానికి చెందిన 14 మంది మరణించారు. అలాగే హఫీజ్ రహస్య స్థావరం కూడా ధ్వంసమైంది. హఫీజ్, మసూద్లు ప్రస్తుతం పాకిస్తాన్ సైన్య నిఘాలో భద్రంగా ఉన్నారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత మీడియాలో వారిద్దరి గురించి ఎటువంటి వార్తలు లేవు. ప్రస్తుతం పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-తాలిబాన్ బలూచ్ లిబరేషన్ ఆర్మీ నుంచి ప్రధాన సమస్యలను ఎదుర్కొంటోంది. ఇప్పటివరకు పాక్ సైన్యం ఈ 2 ఉగ్రవాద సంస్థల్ని నిర్మూలించలేకపోయింది. ఇదే టైంలో టీడీపీ తన పోరాటాన్ని జిహాద్గా ముద్రవేసింది. అలాగే టీడీపీకి స్థానిక పౌరుల నుంచి కూడా మద్దతు లభిస్తోంది. దీంతో టీడీపీ, బిఎల్ఏ వంటి ఉగ్రవాద సంస్థలను ఎదుర్కోవడానికి పాకిస్తాన్ మళ్లీ అదే ఉగ్రవాద సూత్రాన్ని అనుసరించాలని నిర్ణయించిందని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు. ఈ విషయంలో హఫీజ్ సయీద్, మసూద్ అజార్ వంటి పాత ఉగ్రవాదులు ఇకపై పాకిస్తాన్కు ఉపయోగపడరు కాబట్టి వారి స్థానంలో కొత్త టెర్రరిస్ట్ లీడర్గా ఖారీ యాకూబ్ను సైన్యం ప్రోత్సహిస్తుందని అంటున్నారు. ఉగ్రవాదాన్ని రాజకీయాల ముసుగులో దాచిపెట్టి ప్రపంచాన్ని మభ్యపెట్టే ప్రయత్నం పాకిస్తాన్ చేస్తుందన్న విమర్శలు మరింత బలపడుతున్నాయి. మరోవైపు భారత్ టార్గెట్గా పాకిస్తాన్ కుట్రలు పన్నుతూనే ఉంటుంది. ఇది కూడా ఇందులో భాగంగానే భావించొచ్చు. ఇటీవల ఎర్రకోట కారు బాంబ్ బ్లాస్ట్ వెనుక కూడా పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ జైషే మొహమ్మద్ ఉన్నట్లు మన భద్రతా ఏజెన్సీలు తేల్చాయి. ఇదిలా ఉంటే పాకిస్తాన్ లీడర్ చౌదరి అన్వరుల్ హక్ కూడా తాము ఉగ్రవాదానికి పాల్పడుతున్నామని బహిరంగంగా ఒప్పుకున్నాడు. ఎర్రకోట నుంచి కశ్మీర్ అడవుల వరకు భారత్పై దాడులు చేస్తామని చెప్పాడు. ఆయన వ్యాఖ్యలు ఇటీవల ఎర్రకోట ఉగ్రదాడిని ప్రస్తావిస్తోంది. డాక్టర్ ఉగ్రవాది ఉమర్ నబీ ఆత్మాహుతికి పాల్పడి 14 మంది ప్రాణాలు తీశాడు. ఇతడికి జైష్తో సంబంధాలున్నాయి. హక్ వ్యాఖ్యలు ఇటీవల ఎర్రకోట దాడితో పాటు జమ్మూ కశ్మీర్ పహల్గాం ఉగ్రవాద దాడిని కూడా ప్రస్తావిస్తున్నాయి. పహల్గాం దాడిలో 26 మంది టూరిస్టులు ప్రాణాలు కోల్పోయారు. లష్కర్-ఇ-తోయిబా ప్రాక్సీ సంస్థ అయిన టీఆర్ఎఫ్ ఈ దాడికి పాల్పడినట్లు బాధ్యత ప్రకటించుకుంది. ఇప్పుడు హక్కు వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. మీరు బలూచిస్తాన్ని రక్తస్రావం చేస్తూనే ఉంటే ఎర్రకోట నుండి కశ్మీర్ అడవుల వరకు భారతదేశాన్ని తాగిస్తామని నేనింతకు ముందే చెప్పాను. అల్లా దయతో మేము దీన్ని చేశాం. వారు ఇప్పటికీ మృతదేహాలను లెక్కించలేకపోతున్నారు అని అన్నారు.
అలాంటి దేశం సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న అక్కడి ప్రభుత్వాలు ప్రజలను పట్టించుకోకుండా భారత్పై అక్కసు వెళ్లగక్కుతూనే ఉన్నారు. దేశ జనాభాలో 3/4 మంది మానసిక రుగ్మతలతో బాధపడుతున్నారు. 8 కోట్ల మందికి వివిధ మానసిక రుగ్మతలు ఉన్నట్టు ఆ దేశ మానసిక నిపుణులే తెలిపారు. 24 కోట్ల జనాభాతో పాకిస్తాన్లో మానసిక ఆరోగ్య నిపుణుల సంఖ్య 70,000కే పరిమితం. గ్రామీణం మొత్తానికి ఇది ప్రాలయం పట్టణాల్లో మాత్రమే లభిస్తున్నారు. ఫలితంగా రోగులు చికిత్స లేకుండా బాధపడుతున్నారు. ఈ లోటు సమస్య మరింత ఊపందుకుంటోంది. ఎందుకంటే త్వరిత జోక్యం లేకపోతే మానసిక వ్యాధులు దీర్ఘకాలికమవుతాయి. విశ్లేషణకు ఇది ఆరోగ్య విధానాల బలహీనతను తెలియచేస్తుంది. మానసిక సమస్యలు బహుళ కారణాల వల్ల పెరుగుతున్నాయి. ప్రధానంగా దారిద్ర్యం, నిరుద్యోగం, ఆర్థిక అస్థిరతలు తీవ్రమైన ఒత్తిడిని సృష్టిస్తున్నాయి. మత ఉద్వేగాలను రెచ్చగొట్టి ఇది స్వర్గమార్గమని ప్రచారం చేయడం మరో కీలక అంశం. ఇది సమాజంలో ద్వేషాన్ని పెంచి మానసిక అశాంతిని తీవ్రతరం చేస్తోంది. అంతేకాకుండా కుటుంబంలోనే వివాహాలు జన్యులోపాలను పెంచుతూ వారసత్వ మానసిక వ్యాధులకు దారితీస్తున్నాయి. ఈ కారణాలు ఒక్కొక్కటి ప్రభావితం చేస్తూ దేశవ్యాప్త సంక్షోభాన్ని రూపొందిస్తున్నాయి. ఆపరేషన్ సింధూర్ దాడుల ద్వారా ఎన్ని దాడులు చేసినా, ఎంత నష్టం వాటిల్లినా పాకిస్తాన్ తన బుద్ధిని మాత్రం మార్చుకోవడం లేదు. భారత్పై విషం కక్కడాన్ని మానుకోవడం లేదు. ఉగ్రవాదం విషయంలో భారత్ చేతిలో చావుదెబ్బ తిన్నప్పటికీ పాక్ తన తీరును మార్చుకోవడం లేదు. ముఖాలు మార్చుతూ ఉగ్రవాదాన్ని పెంచి పోషించడంలో వెనకడుగు వేయడం లేదు. ఇండియా దాడులో ధ్వంసమైన టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్స్, శిక్షణ శిబిరాలను పాక్ పునర్నిర్మిస్తోంది. కొత్త ఉగ్రవాదులను వెలికితీస్తోంది. ఈ విషయాన్ని భారత్ సైన్యం, ఇంటెలిజెన్స్ వర్గాలు పసిగట్టే నియంత్రణ రేఖ వెంబడి ఉన్న దట్టమైన అడవుల్లో దాక్కున్న ఉగ్ర నాగులను బయటపెడుతోంది. ఎంతటి వారైనా సరే భారత్తో పెట్టుకుంటే మట్టి కొట్టుకుపోతారని అర్థమయ్యేలా చేస్తోంది.